నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడిను. అండి, సూర్యుని మీద అధికారము ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ఈ నాలుగవ పాత్ర సూర్యుని మీద కుమ్మరించబడింది. ఈ సూర్యుడు కనుక మనుషులను కాల్చివేసే అధికారం పొందినట్లుగా మనం ఇప్పుడే చదువుకున్నాం. మీరు ఆలోచించండి, ఏ సూర్యుడు మానవుని యొక్క ప్రయోజనం కొరకు చేయబడ్డాడో ఆ సూర్యుని యొక్క తీవ్రత ఆ దినాల్లో మనం చూస్తాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మహాశ్రమల కాలంలో రక్షింపబడని మనుషుల వైపు దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఎంత నష్టాన్ని కష్టాన్ని కలుగు చేస్తుందో వాక్యం వింటున్న వారు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఆది కాండంలోంచి మనం చూసినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రాదులు మనుషునికి వెలుగుచ్చుట కొరకై మనుషుని యొక్క ప్రయోజనం కొరకై చేయబడినట్లుగా మనం చూస్తాం. ఆది కాండం 1వ అధ్యాయము 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరమును సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. పిల్లరా, ఆ పగటిని ఏలే ఆ పెద్ద జ్యోతే మనము సూర్యుడు అంటున్నాం. ఈ సూర్యుడు మానవునికి వెలిగించుట కొరకై చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఈ సూర్యుని యొక్క తీవ్రత, ఈ నాలుగవ పాత్ర భూమి మీద కుమరించబడినట్లు ఉండే అపాయాన్ని మనం ఇప్పుడే చదువుకున్నాం. దయచేసి మీరు గమనించాలి. సూర్యుడు మానవుని యొక్క ప్రయోజనం కొరకై చేయబడ్డాడు. ఈ సూర్యుని గురించి పరమగీత గ్రంథకర్త ఈ రీతిగా వ్రాశాడు. పరమగీతం 6వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే సంధ్యారాగము చూపట్టచ్చు, చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? యాజ్ క్లియర్ యాజ్ సన్. సూర్యుని అంత స్వచ్ఛత కళలను కలిగినట్లుగా సూర్యుని గూర్చి వర్ణించాడు ఆ భక్తుడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇంత చక్కటి సూర్యుడు ఏ సూర్యుని ద్వారా మానవు బ్రతుకుతున్నాడో, ఏ సూర్యుని ద్వారా సృష్టికి విలువ వచ్చిందో ఆ సూర్యుడు మానవాళి మీద తిరుగుబాటు చేశాడా అన్నట్లుగా మానవునిపై సూర్యుని వేడిమి ప్రసరింప చేయబడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మీరు గ్రహించవలసింది, మీరు గమనించవలసింది, ఇట్ ఈస్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్రాస్. అది ఒక చిత్రము, సిలువ యొక్క చిత్రానికి సాదృశ్యంగా ఉన్న అధ్యాయం ఇది. ఈరోజు యేసుప్రభువు వారు రావడానికి ప్రాముఖ్యమైన కారణం తప్పిపోయిన వారిని తిరిగి దేవుడి దగ్గరికి తీసుకొని రావడానికి. హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, హీ టుక్ ద క్రాస్ టు రీకన్సైల్ ద బ్రోకెన్ రిలేషన్షిప్. ఆయన ఏ సంబంధం అయితే విడిపోయిందో ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఈ లోకంలోకి వచ్చారు. యేసుప్రభువు వారు ఎన్నడూ కూడా మీరు గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట ఎవరు వింటున్నా గుర్తుపెట్టు. గాడ్స్ లవ్ విల్ నాట్ అలౌ ద రిలేషన్షిప్ టు రిమైన్ బ్రోకెన్. దేవుని ప్రేమ ఎన్నడూ కూడా ఆ విరిగిపోయిన సంబంధం ఆ విధంగానే ఉండేటట్టు దేవుడి ప్రేమ ఎన్నడూ కూడా ఊరుకోదు. దేవుడి ప్రేమ ఎంత గొప్పది అనంటే తిరిగి ఆ ప్రేమ తిరిగి కట్టబడాలి, పునరుద్ధరింపబడాలి అనేది, ఆ విరిగిపోయిన సంబంధం తిరిగి కట్టబడాలి, పునరుద్ధరింపబడాలి అనేదే దేవుని యొక్క కోరిక. ఇది ఎలా జరుగుతుంది అంటే ఏ ఓమ్నిపోటెంట్ గాడ్, శక్తివంతమైన దేవుడు ఆయన కృప ద్వారా ఎవరైతే దారి తప్పిన వారు, ఎవరైతే త్రోవ తప్పిన వారు, ఎవరైతే లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వారు, ఎవరైతే నాకున్నంత జ్ఞానము, నాకున్నంత తెలివితేటలు, నాకున్నంత వాక్చాతుర్యం, నాకున్నంత గొప్పతనం ఎవరికి లేదని చెప్పి అందరిని మోసం చేసేవారు, అందరు కళ్ళు కప్పేస్తున్నానని గొప్పగా భావించేవారు, తప్పిపోయిన వారి జీవితాన్ని ఎవరైతే దేవుడికి ముఖాన్ని చాటేశారో, దేవుడి వైపు తిరగకుండా వారు జీవిస్తున్నారో, దేవుడి నుంచి దూరమైపోయారు, అలాంటి వారిని తిరిగి వారి సంబంధం దేవుడితో పునరుద్ధరించడానికి యేసయ్య లోకంలోకి వచ్చారు అనేది గ్రహించాలి. ఒక ఇంగ్లీష్ పాట ఉంది,
నేను గత వారం ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాప్టిజమ్స్ ఇస్తున్నప్పుడు అక్కడ చెప్తున్న సాక్ష్యం ఇస్తున్న వారు, నేను దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించాను, దేవుడి ప్రేమను తెలుసుకున్నాను, నో టర్నింగ్ బ్యాక్, నేను ఇంకా తిరిగి చూడను నా పాప జీవితాన్ని అని అంటున్నారు. కానీ ఈరోజు ఎంతమంది దేవుడి నుంచి ముఖాన్ని చాటేసి మనం పాపంలో జీవిస్తున్నాం? దేవుడి నుంచి ఎంతమంది మనం దూరమై ఉన్నాము అనేది ఆలోచించాలి. దేవుని ప్రేమ ఈరోజు మీరు గ్రహించాలి. ఆయన ఎంత శక్తివంతమైన వారు అంటే, ఇలా ద్రోవ తప్పిన వారు, ఇలా పాపంలో జీవిస్తున్న వారు, ఇదే జీవితం అని బ్రతుకుతున్న వారు తిరిగి దేవుడి దగ్గరికి రావాలంటే అది సాధ్యమైనది కేవలం ఓమ్నిపోటెంట్, ద ఆల్ పవర్ఫుల్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఆ గొప్ప దేవుడే ఆ కార్యాన్ని చేయగలుగుతారు అనేది గ్రహించాలి. కాబట్టి దేవుడి ప్రేమ ఏ సంబంధం అయితే విరిగిపోయిందో అది అలానే ఉండేటట్టు దేవుడి ప్రేమ ఉండదు, చూస్తూ ఉండదు అనేది గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా తిరిగి కట్టాలని ప్రయత్నించే దేవుడు. ఈరోజు నీ జీవితాలు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి మన జీవితాల్లో మన సంబంధాలు మీరు ఆలోచించండి. అది తల్లిదండ్రులతోనైనా, అది తోబుట్టులతోనైనా, అది భార్యతోనైనా, భర్తతోనైనా, ఏదైనా మనస్పర్ధాలు వచ్చినా, ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినా, దేవుడు పరిస్థితుల ద్వారా, దేవుడు మనుషుల ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటారు. అది తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ప్రేమ అంత గొప్పది. మనం అలా విరిగిపోయినట్టు, లేకపోతే ఆ బ్రోకెన్ రిలేషన్షిప్ అలానే ఉండేటట్టు దేవుడు అలా ఊరికే నుండి చూసే దేవుడు కాదు. చాలామంది మన జీవితాల్లో ఏదైనా సంబంధం విడిపోయింది, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేకపోతే తోబుడుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయంటే సోద్యం చూస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయంటే అవి అలానే చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల మీద ఏవో అలానే చూస్తుంటారు. కానీ దేవుడు అలా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యని తొలగించి మన జీవితాన్ని, మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించే దేవుడు అనేది గమనించాలి.